నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం అర్ధరాత్రి వరకు 5 గంటల పాటు విచారించారు. ఉదయ్తో పాటు ఆయన తమ్ముడు మామను కూడా అధికారులు విడివిడిగా విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మిస్ అయిన మొబైల్ ఫోన్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఉదయ్ కృష్ణారెడ్డి రెండో మొబైల్ పైన ఆరా తీస్తున్నారు. మిస్ అయిన రెండో మొబైల్ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో సిఐ జ్యోత్స్న విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికున్న సంబంధంపై కూడా పోలీసులు సమాచారం రాబడుతున్నారు. ఈ కేసులో విచారణ శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులు, శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులు, బ్లాక్ మెయిల్, రహస్యంగా వీడియో రికార్డ్ చేసి తన భర్తకు పంపినట్లు కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ జూలై 18వ తేదీన ఈ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉదయ్పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు జూలై 28వ తేదీన అరెస్టు చేశారు. ఆగస్టు 11 వరకు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆగస్టు 5వ తేదీన స్థానిక న్యాయస్థానం పోలీసులకు 2 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఇక గురువారం ప్రారంభమైన విచారణ శుక్రవారం కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ కేసు విచారణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు. విచారణ తర్వాత ఈ కేసులో పోలీసులు మరిన్ని కోణాలను బయటపెట్టే అవకాశం కూడా ఉంది. ఇక పోలీస్ అకాడమీ అంతర్గత విచారణ కమిటీ కూడా ఈ ఆరోపణల్లో నిజముందని నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఉదయ్కు సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు.